అమ్మా ఇక్కడున్నా రంగెలా అంటుందే ఇలా అల్లరి బాగా ఎక్కువైపోయింది. తెస్తున్నా నాన్న. రంగేంటమ్మా? ఈరోజు హోలీ కదా అని అమ్మ పసుపు రాసింది నాన్న. సర్లే నువ్వు వచ్చి ఇలా కూర్చో. మాధవి ఇలా కూర్చో. మ్యాట్రిమోనీలో నీ ప్రొఫైల్ పెట్టాను రా, రెస్పాన్స్ చాలా బాగుంది. ఒక్కసారి నువ్వు చూసి ఓకే చెయ్యి. ఎందుకు పెట్టారు నాన్న? నా లైఫ్ ఏమైనా యూట్యూబ్ లో పెట్టే ఎంటర్టైన్మెంట్ వీడియో అనుకున్నారా? క్లిక్కులతో రెస్పాన్స్ లెక్క పెట్టడానికి ముందు ప్రొఫైల్ డిలీట్ చేసేయండి. కాదమ్మా, కాలేజ్ లో ఎవరైనా చూసారంటే ఆడేసుకుంటారు నాన్న, ప్లీజ్. సరే సరే తీసేస్తాలే. థాంక్యూ. శాస్త్రంకులకు చెప్పి మంచి సంబంధం చూడమని చెప్తాను. ఏయ్ నువ్వు మంచి ఫోటోలు తీసి పెట్టు. అలాగేనండి. ఆదనా చెప్పవే. అటా దగ్గర రావచ్చుగా. ఒక్క నిమిషం, ఫ్రెండ్ని కలిసి వస్తానన్నా. వెళ్ళమ్మా, జాగ్రత్త. వస్తున్నా. వచ్చేసా. ఈ మధ్య నీ బంగారం కనిపించట్లేదేట్రా? కొంపతీసి తాగడేట్సవే ఏంటి? ఆయన కాకి బంగారాన్ని ఎవరు తాగడి పెట్టుకుంటారా? నా బంగారం పోయి నేను ఎడుస్తుంటే కమ్ము దుబ్బి కారం పోస్తారేట్రా? బా బాధపడు. బంగారం కాకపోతే సింగారం, లేకపోతే ఇంకా వయ్యారం. అయినా నువ్వు ఫిగర్ ఉంటదేట్రా? అరే మావా, గోకి గోలతో పాటు ఏళ్ళు కూడా అయిపోతున్నాయి. ఈ గో కూడా మానేస్తాను రా బాబు. సరే నన్ను వదిలేయండి. మీకు నమస్కారం. దేనికి నవ్వుతున్నారు? నవ్వొచ్చి చా కొవ్వొచ్చు కాదేటి. పంపించిరా బాబు. వెళ్ళమ్మా వెళ్ళు. ధనా చూసుకో. నువ్వు మూసుకోరా. మేడం గారు చెప్తే చూడరా. ఏటంటున్నారే మీరు రాయుడు గారు? ఏటంటారు? పెళ్లి చేసుకోమంటారు. సంబంధాలు కూడా చూస్తున్నారు. నీకు కూడా చూడమని చెప్పనేటి? చూడమని చెప్పే, కాకపోతే అమ్మాయి నీలా కాదు, కత్తిలో ఉండాలి. కత్తుల్ని కొడవల్ని మెడకి కట్టుకొని ఊరేగు. కత్తి కావాలంట, కత్తి. అనవసరం వచ్చే నీ బాస్కెట్ కూడా మంచి కత్తిని చూడమనొచ్చు కదా. పరి 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 ఆగు. పరి దగ్గరకు వచ్చావు రాయిచ్చు కొట్టిగలను. కత్తి కావాలరా, కత్తి. పరి అరే ఉందిలే మంచి కాలం. ఆగరా పరి. అరే ధనా. పరి పరి ప్లీజే నా మాట. ఏంట్రా ఇది? పరి నా మాట విను. జోక్ కూడా చేయకూడదు ఏంటి? పరి నా మాట వినవే ప్లీజ్. లేట్ అయిందా? పర్లేదులే. పర్లేదా? అలా అయితే కొంచెంసేపు ఆడేవాడిని కదా. పపాయిస్, ఆట మీద ఉన్న ధ్యాస ఇంత కూడా నా మీద లేదు. ఉంది కదా. బా నీకంత సీన్ లేదు కానీ నన్ను కాలేజ్లో పారే. ఆహా సర్లే, లోడ్ దించేస్తే నాకు పని అయిపోద్ది. పద. ఆజాద్ కీస్రా. అంతేగా పద. ఇది వదిలే. మొన్న మీ రాయుడు గారు మరీ టూ మర్చే బాబు. ఏమైంది? మొన్న ఆటో ఆపేరే. హాకీ స్టిక్ చూసి AK-47 అనుకున్నారే ఏంటో. నీది ఏ ఏరియారా, ఏ గ్యాంగ్ రా అని తెగేసుకున్నారే. మరీ అల్లుడని గౌరవం లేకుండా మీద పడి కరిచేస్తుంటే ఎలా చెప్పు? అబ్బా సరదాగా అన్నానులే. మా నాన్ననేమైనా అన్నావంటే చంపుతా. సర్లే సర్లే. ఈవినింగ్ కలుద్దాం. సరేరా, బాయ్. సరే బాయ్. మా నాన్న పోలీస్.
ఆ సినిమా నేను చూసానే, మళ్ళీ చూద్దాం, వస్తావేటి? నా షో చూపిస్తా. నాన్నతో ఎలా చెప్పాలో నాకు అసలు అర్థం కావట్లేదు. నువ్వు ఒక్కసారి వచ్చి మాట్లాడొచ్చు కదా ధనా. ఏం మాట్లాడాలి? ఆటో తీసే నేను మీ అమ్మాయిని మహారాణిలా చూసుకుంటానంటే మీ నాన్న ఏమంటాడు తెలుసా? ధనా, నా పరిస్థితి నీకు అర్థమవుతుందా? నువ్వేం చేయక, నాన్నకేమి చెప్పలేక చచ్చిపోతున్నాను నేను. 2 నెలలకు నేషనల్ సెలక్షన్స్ అయిపోతాయి, నేనే వచ్చి మీ నాన్నతో మాట్లాడతాను. ధనా! ధనా! నీకేం కాలేదు కదా? త్వరగా అంకులో నేను అప్పటికి చెప్పా ఈ లవ్వు గివ్వు మనకెందుకని. ఇంటే గైడు అబ్బా కరెక్ట్ రాదనా. ఈసారి నుంచి నువ్వు బాసిగాడి మాట మాత్రమే విను, సరేనా? బంగారు కథ మాత్రం ఎంత మాకు. పోయిన బంగారాన్ని గుచ్చి గుచ్చి గుర్తు చేస్తున్నావు. నా బ్యాడ్ టైం అంతే. ఏడుమా మన నొప్పులు తగ్గాయా? జరగరా? ఎందుకురా మళ్ళీ అనవసరంగా కూడా? ఎవడ కోట అడిగిచ్చాలి కదా, ఊరుకుంటాం ఏంటి? నాన్న పరి. నమస్తే అంకుల్. డాక్టర్ ఏం పర్వాలేదని చెప్పాడమ్మా, కాస్త రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. సారీ ధనా, నా వల్ల ఇలా జరిగింది. ఆటల్లో కూడా అప్పుడప్పుడు ఇలా దెబ్బ తగులుతుంటుందమ్మా. ఎరా, లైఫ్ కూడా ఆఫ్టర్ ఆల్ గేమే కదమ్మా. ఇవన్నీ కామనే. అయినా నీ వల్లే వాడు సేవ్ అయ్యాడు, నువ్వెందుకు అనుకోకూడదు? ధనా, షిఫ్ట్ టైం అయిందిరా, నేను బయలుదేరుతాను. సరేనన్నా, నువ్వు రెస్ట్ తీసుకో. పార్వతి, అమ్మాయి కాఫీ ఇవ్వు. మేము కూడా బయలుదేరుతాం. వెళ్ళి వస్తాను అత్త. జాగ్రత్త నాన్న. చేస్తాం పద. జాగ్రత్త, కాపం పెట్టుకో. అమ్మాయి చక్కగా ఉంది. మన వాడికి జోడీ బాగుంటుంది కదండి. మనకు బాగానే ఉంటుంది, వాళ్ళకి కూడా అనిపించాలి కదా. వస్తా.
అరే నీకు తెలుసా చెప్పు. మన డాన్సర్ బుల్లిగడ ఉన్నాడు కదా, ఆ, ఆడికి పుష్పాలు తెగిపోయింది. అవునా? మరి ఏంటనుకుంటున్నావు? ఎప్పుడురా? ఎప్పుడైతే మొన్న రీసెంట్ తగ్గొచ్చాడు. ఎలా తగ్గిందో మరి రా గుంటాడు చూడడానికి. అసలు ఆడికి ఎలా పడింది ఎలా బాబు, పడిందో నాకు సండాలంగా. అర్థం కావట్లేదు. సైజ్. అవును బాసిగడి గురించి చెప్తున్నావు ఏంటిది? మొన్న బాసిగాడు ఆటో స్టాండ్ లో ఉన్నాడట్రా. ఆ. బస్ స్టాప్ లో ఎదురుగున్న అమ్మాయేమో ఇడి కాస్త చూస్తా సెయ్యి ఊపిందంట. ఆ. ఒకసారి అటు ఇటు చూస్తా ఎవరికి సిగ్నల్ ఇస్తుందా అనుకుంటే వెనక్కి తిరిగి చూసాడట. ఆ. ఆడికి కాదు అటు ఊపింది, ఆ, పాత్రి మరి? మల్లిగాడికి సెయ్యి ఊపిందా. ఆడే ఊపిరి ఊరుకున్నాడు ఏంటో మరి. బాగుంది కదరా అమ్మాయి నాకు నచ్చింది. ఉమ్. ఎరా అమ్మాయి నచ్చిందా? ఇంకో 2 నెలల్లో అమ్మాయి పరీక్షలు పూర్తవుతాయి. ఆహా. మంచి రోజులు చూసి నేనే కబురు పెడతాను. ముహూర్తాలు పెట్టుకుందాం. తప్పకుండా అండి. అప్పటికి మా ఆవిడ ప్రాజెక్ట్ వర్క్ కూడా అయిపోతుంది. ధనా, ఇప్పుడు నేను ఇలా మాట్లాడడం కరెక్టో కాదో నాకు తెలీదు. వేరే దారి లేదు. తన రేపే నా ఎంగేజ్మెంట్. నువ్వు ఒకసారి వచ్చి మాట్లాడదానా ప్లీజ్? మొన్నటి వరకు నాకు ఒక ఆశ ఉండేది, నేషనల్స్ ఆడి మీ నాన్న నొప్పిస్తా అని. ఇప్పుడు ఆశ కూడా లేదు. నేను హాకీ మానేశాను. నువ్వు కూడా మీ నాన్న చూసిన వాడిని పెళ్లి చేసుకో.